హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి హౌస్ ఫర్ సేల్కి అయితే వచ్చేసాను. ఇది ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది, ఏంటి డీటెయిల్స్ అన్ని వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనకు కరీంనగర్లో చింతకుంట మండలం గాంధీనగర్ రోడ్లో ఉంటుంది. దాసరి విజయ గార్డెన్స్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే దగ్గరగా ఉంటుంది. సో దీని డీటెయిల్స్ ఏంటి, ఇది ఏ ఫేసింగ్, ఇది కూడా 2 BHK హౌస్, అంటే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, 1 హాల్, కిచెన్ అండ్ ఇంకా దేవుని రూమ్, G+1 అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. సో ఇది బెస్ట్ ఫేసింగ్ హౌస్. దీని డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది, సో దీని కాస్ట్ ఎంత పడుతుంది, అవన్నీ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం షేర్ చేస్తాను. సో మొత్తం హౌస్ ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూడండి. ఇది మనకు దాసరి విజయ గార్డెన్కి వాకబుల్ డిస్టెన్స్లో 50 మీటర్స్ దూరంలోనే ఉంటుంది, చాలా తక్కువ దూరంలో. సో ఫస్ట్ హౌస్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా డిజైన్ చేస్తారు, విడ్త్ ఎంత ఉంది అన్నీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇది మొత్తం 130 yards, అంటే 1 గుంట ప్లస్ 9 గజాలు ఉన్న జాగా ప్లేస్ అయితే. సో ఇది 30 x 39 ఫేసింగ్ ఇంటూ లోతు. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనకు మొత్తం. ఇంకా రోడ్ వచ్చేసి మనకు 25 రోడ్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటి అంటే గాంధీనగర్, కరీంనగర్. గాంధీనగర్ బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉంటుంది. దాసరి విజయ గార్డెన్కి ఆపోజిట్లో ఉంటుంది. సో మీకు కనుక ఈ హౌస్ నచ్చింది అని అంటే మాత్రం తప్పకుండా ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా, సో దానికి కాంటాక్ట్ అయ్యి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకా డైరెక్ట్గా చూడాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు. కాల్ చేయండి. సో కాస్ట్ ఎంత అవన్నీ మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి. ఇది కరీంనగర్లో గాంధీనగర్ దాసరి విజయ గార్డెన్స్కి కొంచెం ముందుకెళ్తే గాంధీనగర్ బస్ స్టాండ్ ఉంది కదా, సో గాంధీనగర్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దాసరి విజయ గార్డెన్కి. చింతకుంట గ్రామం ఇది. సో ఈ దాసరి విజయ గార్డెన్స్కి ఆపోజిట్ లైన్లో ఈ హౌస్ అయితే ఉంది. సో చూసారు కదా, దాసరి విజయ కన్వెన్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ ఏదైతే లొకేషన్ ఉందో దీని ఆపోజిట్ గల్లీలో మనకు ఒక్క సంది. ఇది ఇక్కడ మనకు పైన పెద్ద వాల్కి రెడ్ కలర్లో పెయింట్ వేసి ఉంది కదా, TMT అని. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే, దీని నుంచి డౌన్లోకి వెళ్తే మనకు ఒక 5 minutesలో వెళ్ళచ్చు నడుచుకుంటా అయినా, అంతే. చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. సో ఇది ఎంట్రీ. ఎగ్జాక్ట్గా మనకు దాసరి విజయ గార్డెన్ నుంచి ఆపోజిట్ గల్లీ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇలా కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి. సో 3 చౌరస్తాలు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్తే 3rd చౌరస్తా దగ్గర ఈ ఇల్లు అయితే ఉంటుంది. చూసారు కదా, 4 తొవ్వలు ఉన్నాయి. సో ఇదే ఈ మనం ఏదైతే హౌస్ ఫర్ సేల్ ఉందో, సో ఇది ముందైతే షట్టర్ ఉంది, పైన ఒక ఫ్లోరు మొత్తం కట్టేసి ఉంది. సో ఇది గేటు. మొత్తం ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది హౌస్, చూడండి బయట నుంచి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఇదైతే గేటు, పెద్ద షట్టరే ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కార్ పార్కింగ్ ప్లేస్ కూడా, ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. చూడండి 2 కార్లు ఇంకా కారు ప్లస్ బ్యాగ్స్ అన్నీ పడతాయి పార్కింగ్లో కూడా. సో ఇది మీటర్. ఈ కింద మొత్తం ఈ రెంటెడ్ హౌస్, రెంట్కి ఇచ్చేలాగా కట్టారు. సో నేను మీకు పైన ఎలా ఉంది చూపిస్తాను. ఇటు కొంచెం ముందుకు వస్తే ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇలా పైకి వెళ్తే మనకు ఈ పైన ఫ్లోర్లో సో మెయిన్ డోర్ అయితే కనిపిస్తుంది. సో పైన మనకు మెయిన్ డోర్ అనేది తూర్పు ఫేసింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఉంటుంది. సో హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఈ షెల్ఫ్ అయితే బాగా పెట్టారు. హాల్ చాలా పెద్దగానే ఉంది, 12 x 30 సైజ్లో ఉంటుంది హాల్. హాల్ నుంచి కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. చూసారు కదా, సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. షెల్ఫ్స్ పైన బాగా చేశారు, పైన కూడా ఇంటీరియర్ మొత్తం. సో వైట్ అండ్ వైట్లో ఇది మంచిగా 100% వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు సపరేట్గా బాత్రూమ్ కూడా వచ్చింది, చిల్డ్రన్స్ బాత్రూమ్కి ఒక బాల్కనీ. సో బయట అవుట్ వ్యూ చూడండి ఎలా ఉందో, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అటు నుంచి హాల్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే, సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది.
సో లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో దీనికి కూడా చాలా వెంటిలేషన్ ఉంది. ఇటు సైడ్ విండో కూడా వచ్చింది మనకు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. షెల్ఫ్స్ కొంచెం ఎక్కువగా పెట్టించారు ఇందులో అయితే. పైన చూడండి, పైన కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ ఫుల్గా ఉంది. సో మనకు ఇల్లు అంటే కంపల్సరీ వెంటిలేషన్ ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి కొంచెం ఇటు పక్కకు ముందుకు వస్తే మనకి ఇది దేవుని రూమ్. సో పూజా రూమ్ కూడా చాలా బాగా కట్టారు. సో ఇది మొత్తం పైన. సో షెల్ఫ్స్ కూడా మంచిగా నీట్గా పెట్టారు. చాలా ఫొటోస్ పడతాయి. కింద స్టోరేజ్ కూడా మనకు షెల్ఫ్స్ అయితే పెట్టారు. సో డిజైన్ అయితే చాలా బాగుంది. అటు నుంచి దేవుని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఇటు సైడు ఒక బాల్కనీ ఉంది. వాష్ బేసిన్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఉంది. అవుట్ వ్యూ బాగా కనిపిస్తుంది. అటు నుంచి ఆ డోర్ నుంచి కొంచెం ఇటు పక్కకు వస్తే మనకు హాల్ నుంచి రైట్లో మనకి ఓపెన్ కిచెన్ ఉంది. సో చూసారా, కిచెన్లో కూడా చాలా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. మనకు పైన సజ్జ పోసారు. ఇంకా లోపల కూడా చాలా సామాన్ పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉంది. సో దీనికైతే కబోర్డ్స్లో మీరు కావాలంటే పెట్టించుకోవచ్చు కూడా, కబోర్డ్స్ కూడా ఇప్పటికి లేటెస్ట్ ట్రెండింగ్కి. సో షెల్ఫ్స్ అయితే కిచెన్లో చాలా వచ్చాయి. సో కిచెన్ ఎంత షెల్ఫ్స్ ఉంటే మనకు అంత సామాన్ స్టోరేజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో కిచెన్ కూడా చాలా బాగుంది. సో స్టెప్స్కి మనకు ఇలా విండో వచ్చింది ముందుకు. హాల్ కిచెన్ స్టార్టింగ్లో ఉంటాయి మనకు. సో మొత్తానికి ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది మళ్ళీ ఎగ్జిట్ దారి కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి దాసరి విజయ కన్వెన్షన్ గార్డెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఇంతే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇది గాంధీనగర్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది అటు నుంచి ఎగ్జిట్ దారి, ఎంట్రీ ఎగ్జిట్ రెండు చూస్తారు కదా, చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో డీటెయిల్స్ కావాలంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో. యూస్ఫుల్ అయితే మాత్రం వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి, సొంతంగా ఇంటిని కట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ఈ బిజీ షెడ్యూల్లో ఆల్రెడీ కట్టిన ఇల్లు కూడా కొనుక్కునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదైతే చాలా బాగుంది. సో మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, డీటెయిల్స్ అడగండి, కాల్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. వీడియోని తప్పకుండా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్గా అయితే వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.